గుడ్ మార్నింగ్. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులను ముఖ్యమంత్రులు కావాలి అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటున్నారు. చాలా సంతోషం. విద్యార్థుల్లో ఒక స్పిరిట్ నింపడానికి, ఆశావహ దృక్పథాన్ని సృష్టించడానికి, కల్పించడానికి ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంభాషణ చేయటం బాగుంది, సంతోషించదగిన విషయం. ఎక్కడ మాట్లాడారు ముఖ్యమంత్రి గారు? వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తూ విద్యారంగానికి సంబంధించిన ఉపన్యాసం చేశారు. 15-20 రోజుల్లో 2 పాఠశాలల శంకుస్థాపన చేశారు వారు. ఒకటి హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్గా తీసుకున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిక్ స్కూల్ నిర్మాణం చేసి ఆ పాఠశాలని ఆయన ప్రారంభం చేశారు. అక్కడ విద్యారంగం గురించి మాట్లాడారు. ఇక ఈరోజు 20 రోజుల గడువులోనే ఇంకొక పాఠశాలని, ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఆవిష్కరణ చేసి ప్రారంభం చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రులు ఒక ప్రత్యేకమైన విషయం మీద, ముఖ్యంగా విద్యారంగం మీద ఇంత వేగంగా, ఇంత విరివిగా వివిధ సందర్భాల్లో మాట్లాడటం అనేది ఒక రకంగా ఆలోచించదగింది, సానుకూలంగా చూడవలసిన విషయం. దీనితో పాటు దీని చుట్టూ ఉన్న చాలా విషయాలను కూడా మనం చర్చించాలి. కేవలం ముఖ్యమంత్రి గారు విద్యారంగం మీద మాట్లాడుతున్నారు కనుక ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలి, ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది చదువుకోవాలి అని మాట్లాడుతున్నారు. ఇవి ఉపన్యాసాలు మీడియాలో వస్తాయి, పత్రికల్లో తాటికాయంత అక్షరాల్లో వార్తగా మారుతుంది. ఈ పాటికే సోషల్ మీడియాలో, టీవీ ఛానల్లో ఆయన ఉపన్యాసం ప్రత్యక్ష ప్రసారం అయింది. అయితే మాటకి చేతకి ఎంత దగ్గర సంబంధం ఉంది అనేది మనం చూడాలి. ఒకవేళ మాటకి చేతకి పొంతన కుదరనప్పుడు, మధ్య చాలా అగాధం ఉన్నప్పుడు దాన్ని పూడ్చడానికి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెట్టవలసిన బాధ్యత పౌర సమాజం మీద ఉన్నది. వారు మాట్లాడుతున్న మాట ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి రావడానికి కావలసిన ఒక ప్రాతిపాదిక రూపొందాలి. ఆ ప్రాతిపాదిక రూపొందడానికి మనం అందరం, తెలంగాణ సమాజం అంతా ఆయన మీద ఒత్తిడి పెట్టాలి. ఇంతకు మునుపు ముఖ్యమంత్రులు విద్యారంగం గురించి చాలా పరిమితంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు, సాధ్యమైనంత తక్కువగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే విద్యారంగం 60-70% ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి కేవలం ప్రభుత్వ పరిధిలో 30-40% మాత్రమే ప్రభుత్వ పరిధిలో ఉన్నది. తెలంగాణలో ఒక 60 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారనుకుంటే, లేదా మొత్తం ఒక 80 లక్షల మంది పాఠశాల స్థాయి నుంచి మొదలు పెడితే కళాశాల స్థాయి వరకు, యూనివర్సిటీ స్థాయి వరకు తీసుకుంటే ఒక 80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారనుకుంటే, 80 లక్షల మంది విద్యార్థుల్లో 60 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ రంగంలో నడుస్తున్న పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలు చదువుతున్నారు. మిగిలిన ఒక 20 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ రంగంలో నడుస్తున్న విద్యా వ్యవస్థలో ఉన్నారు. అంటే దీని అర్థం ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేటు రంగంలో ఉన్నారు. కనుక ప్రైవేటు రంగంలోకి విద్యా వ్యవస్థ వెళ్ళటం వలన చాలా మంది ముఖ్యమంత్రులు దాని గురించి అంతగా ప్రస్తావించే వాళ్ళు కాదు. రేవంత్ రెడ్డి గారు చాలా విరివిగా దీని గురించి మాట్లాడుతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను, నేను ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాను, నేను ముఖ్యమంత్రిని అయ్యాను, నేను ఊరి బడిలో చదువుకున్నాను, నేను ముఖ్యమంత్రిని అయ్యాను, నేను గుంపు మేస్త్రిగా ఉండడానికి ఇష్టపడతాను, రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యాను, ఇలా మాట్లాడుతున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాల గురించి ఇంతగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ పాఠశాలని కాపాడవలసిన ముఖ్యమంత్రి, ఇంకా ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలను నెలకొల్పవలసిన ముఖ్యమంత్రి, ఆయన ఏం చేస్తుంటాడంటే 27,000 ఉన్న ప్రభుత్వ పాఠశాలని 4,000కి తగ్గిస్తానని అంటున్నాడు. అంటే ఇక్కడ చేసే ఉపన్యాసానికి, ఆయన పాఠశాలను తగ్గించే ఉపన్యాసానికి ఇది వైరుధ్యం ఉంది. కనుక ఇలాంటి విషయాలను మనం ఎప్పటికప్పుడు చర్చించి ప్రజల్లో ఇది చర్చనీయాంశంగా మార్చి, పాలకులు ఎవరైనా ఉంటారండి, రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు, ముఖ్యమంత్రులు 5 ఏళ్ళు పరిపాలిస్తారు, తమ కాలం అయిపోగానే తర్వాత ఎన్నికలకు సిద్ధపడుతూ ఉంటారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రాధాన్యతలు మారిపోతూ ఉంటాయి. కానీ ఈ ముఖ్యమంత్రి విద్యారంగం గురించి మాట్లాడుతున్నారు కనుక ఆ విద్యారంగం మీద ఆయనను నిలేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దాని మీద కేంద్రీకరించి ఆయన పనిచేసే విధంగా తెలంగాణ సమాజం అంతా ఒత్తిడి పెట్టవలసిన అవసరం ఉంది. వారు ఇవాళ ఒక 3 ప్రారంభోత్సవాలను చేశారు. ఈ 3 ప్రారంభోత్సవాల నేపథ్యంలో ఈ ఉపన్యాసాన్ని మనం చూడాలి, విడిగా చూడకూడదు. ఒకటి అమెజాన్ డాటా సెంటర్, ఇది ఫ్యూచర్ సిటీలో ప్రారంభం చేశారు. 202 ఎకరాల భూమిని, అంటే తెలంగాణ భూమిని ఆ సంస్థ కేటాయించారు. భూమిని కేటాయించారు. తెలంగాణ నీళ్లు దానికి అవసరం వస్తాయి, తెలంగాణ సంపద దానికి అవసరం వస్తుంది, తెలంగాణ విద్యుత్తు దానికి అవసరం వస్తుంది. మరి ఇన్ని తెలంగాణ సహజ వనరులన్నిటిని ఉపయోగించుకున్న అమెజాన్ డాటా సెంటర్ రేపు ఎంతమందికి తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తుంది అనేది అసలు ప్రశ్న. ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరించి తప్పనిసరిగా తెలంగాణ వాళ్ళకే ఈ డాటా సెంటర్లో ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణలో నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ నైపుణ్యం ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకోండి, మీకు అవసరమైన వాళ్ళని ఎంపిక చేసుకోండి.
అమెజాన్ డేటా సెంటర్ తన ప్రయోజనాలు నెరవేర్చి తనకు కావలసిన జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని, టెక్నాలజీ తెలిసినటువంటి వాళ్ళని మాత్రమే ఎంపిక చేసుకోండి. కానీ వాళ్ళు ఎవరైనా సరే అటెండర్ నుంచి మొదలు పెడితే అధికారి వరకు తెలంగాణ వాళ్ళయి ఉండాలి. ఉండకపోతే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటకి చేతకి ఎడం ఏర్పడుతుంది, అఘాతం ఏర్పడుతుంది. ఇక రెండో ప్రారంభం ఏం చేశారు ఆయన? అమరరాజా బ్యాటరీ తయారీ కంపెనీని ప్రారంభం చేశారు. ఇది మహబూబ్ నగర్లో 260 ఎకరాల భూమి కేటాయించారు. ఇది తెలంగాణ ప్రజల భూమి, మహబూబ్ నగర్ ప్రజల భూమి. మరి తెలంగాణ సహజ వనరులను ఉపయోగించుకునే అమరరాజా బ్యాటరీ తయారీ కంపెనీ కూడా రేపు పూర్తిగా తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణ నిరుద్యోగం ఎలా పోతుంది? ప్రభుత్వ రంగంలో ఇచ్చే ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఇవ్వాలి, ప్రైవేట్ రంగంలో ఇచ్చే ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇవ్వాలి. అట్లా నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించినప్పుడే ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదు. 2 లక్షల ఉద్యోగాలని హామీ పడ్డారు. 2 లక్షల ఉద్యోగాల్లో పరిపూర్తి చేయాలంటే వివిధ మల్టీనేషనల్ కంపెనీలు తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఆ కంపెనీలు ఏర్పాటు చేసిన సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడి నిరుద్యోగులకే ఉద్యోగాలు ఇవ్వాలి అనే డిమాండ్ మనం పెట్టాలి. ప్రభుత్వం కూడా ఆ విధంగా పనిచేయాలి. లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పే విషయం వాస్తవ రూపం దాల్చకుండా కేవలం గాలిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఇక ఆయన మరో మాట అన్నాడు, విద్యాశాఖ నా పరిధిలోనే ఉంచుకున్నాను, ఎవరికి ఇవ్వకుండా. ఎందుకంటే ముఖ్యమంత్రి చేతిలోనే విద్యాశాఖ ఉంటే విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నేనే నేరుగా అధికారులతో మాట్లాడడానికి, ఉపాధ్యాయులతో మాట్లాడడానికి, సమస్యలు పరిష్కరించడానికి, బడ్జెట్ కేటాయించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక విద్యారంగాన్ని నా వద్ద పెట్టుకున్నాను. ఆర్థిక శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి శాఖలు నా వద్ద పెట్టుకోకుండా విద్యారంగాన్ని పెట్టుకున్నాను. బాగా లాభాలు వచ్చే డబ్బులున్న శాఖలు నా దగ్గర పెట్టుకోకుండా డబ్బులని ఖర్చు చేసే శాఖని పెట్టుకున్నాను అన్నాడు. చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకోవడం సంతోషమే. కానీ ఒక విద్యాశాఖ మంత్రిని కలవడానికి ఎంతమంది ఉపాధ్యాయులకి అవకాశం దొరుకుతుంది? ఎంతమంది లెక్చరర్లకు అవకాశం దొరుకుతుంది? ఎంతమంది ప్రొఫెసర్లకు అవకాశం దొరుకుతుంది? ఎంతమంది విద్యార్థి సంఘ నాయకులకు అవకాశం దొరుకుతుంది అనేది కూడా ఒక ప్రశ్న. ముఖ్యమంత్రిని కానీ కలవాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వారిని కలవడానికి, వారి అపాయింట్మెంట్ దొరకడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే రాష్ట్రాన్నంతా పరిపాలించే ముఖ్యమంత్రి గారికి సమయం ఉండకపోవచ్చు. మరి వారికి సమయం ఉండనప్పుడు విద్యారంగానికి సంబంధించిన సమస్యల్ని ఎవరి వద్ద ప్రస్తావించాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు పరిష్కారం చేస్తారు? ఇది ఒక పెద్ద సమస్యగా గత 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ఆలోచించాలి. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి విన్నవించదలుచుకున్నా, మీరు 15 రోజులకు ఒకసారి విద్యారంగం మీద, విద్యాశాఖకు సంబంధించిన సమస్యల మీద విద్యార్థి సంఘాలని, మేధావులని, ప్రొఫెసర్లని కలవడానికి ఒక 2 గంటల సమయాన్ని కేటాయించుకోండి. 24 గంటల సమయంలో 15 రోజులకు ఒక్కసారి 2 గంటల సమయాన్ని దీనికోసం కేటాయించండి. లేకపోతే ఏమవుతుందంటే మిమ్మల్ని చేరుకోవడమే కష్టం అవుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు కేటాయించామని జీవో ఇచ్చారు, మొన్న మార్చి బడ్జెట్లో కేటాయించారు. కానీ ఇప్పటి వరకు అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికీ ఒక ఫౌండేషన్ స్టోన్ కూడా పడలేదు. నోటి మాటగా ప్రకటించి ట్యాగూర్ ఆడిటోరియంలో జరిగినటువంటి సభలో ప్రకటించి ఇప్పటికీ పోయిన ఆగస్టులో ప్రకటించారు. అంటే సంవత్సరంగా వస్తుంది. జీవో ఇచ్చి 6 నెలలు అవుతుంది. ప్రకటించి సంవత్సరం, జీవో ఇచ్చి 6 నెలలు. అంటే ఇన్ని రోజులైనా కూడా, సంవత్సరంగా వస్తున్నా కూడా ఒక్క ఫౌండేషన్ స్టోన్ పడలేదు. మరి పడలేదు అనే విషయం మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే, మీకు చెప్పాలంటే వీసీ గారైనా, ప్రొఫెసర్లైనా, విద్యార్థి సంఘం నాయకులైనా, మేధావులైనా మీకు వచ్చి చెప్పాలంటే మీ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టమైన ఒకానొక సందర్భం ఉన్నది. ఎవరికి చెప్పాలి? కనుక విద్యాశాఖ మీ దగ్గర ఉండటం ఎంత మంచిదని మీరు చెప్తున్నారో అందరికీ అందుబాటులో ఉండటం కూడా అంతే మంచిది. దాని వలన ఎక్కువ సమస్యలు పరిష్కరించబడే అవకాశం ఉంటుంది. ఇక మీరు తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అని ప్రొఫెసర్ రజనీ కొఠారి 1964లో చెప్పిన మాటను ప్రస్తావన చేస్తున్నారు. మాట ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన రజనీ కొఠారి గారు జాతీయ విద్యా విధానం రూపొందించి ఆ జాతీయ విద్యా విధానం ముసాయిదా కాపీని పెడుతూ ఆ ముసాయిదా కాపీలో మొదటి పేజీలో ఈ వాక్యం రాశారు, తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది అని. నిజమే. మరి తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం కావాలంటే దానికి తగిన మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇంకా కరెంటు లేని పాఠశాలలు, బాత్రూములు లేని పాఠశాలలు, నీళ్లు లేని పాఠశాలలు, సంపూర్ణంగా అన్ని సబ్జెక్టులు బోధించే టీచర్లు లేని పాఠశాలలు చాలా ఉన్నాయి. అవి మీకు తెలుసు. అటెండర్ లేడు, సూపరింటెండెంట్ లేడు, జూనియర్ అసిస్టెంట్ లేడు.
ఇలాంటి అనేక రకాల సమస్యలు పాఠశాల విద్యలో, కళాశాల విద్యలో, యూనివర్సిటీ విద్యలో కొనసాగుతూ ఉన్నాయి. వీటన్నిటిని పరిష్కరించవలసిన అవసరం ఉంది. అవి పరిష్కరించినప్పుడు మాత్రమే తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం 30 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. సరైన రిక్రూట్మెంట్ లేక, నిధులు కేటాయించక, మౌలిక వసతులు కల్పించక నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉస్మానియా విశ్వవిద్యాలయం వికసిస్తుంది అనుకున్నాం. కానీ మరి మీరు అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఒక్క పోస్టు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిల్ చేయలేదు. 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1000 కోట్లని కేటాయించారు, ఫౌండేషన్ స్టోన్ వేయలేదు. 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఒక్క పోస్టును కూడా ఫిల్ చేయలేదు. చూస్తూ ఉంటే కాలం గడిచిపోతుంది. మా అందరికీ భయం వేస్తుంది. 2.5 సంవత్సరాలు ఏమీ జరగలేదు కనుక రాబోయే 2.5 సంవత్సరాలు జరుగుతుందా జరగదా అని ఒక సంశయం వెంటాడుతున్నది. అదేవిధంగా టీచర్లని విదేశాలకు పంపించామని చెప్పారు. ఇతరితర భాషలు నేర్చుకోని విద్యార్థులకు చెప్తున్నారు. జపాన్ నేర్చుకోండి, జర్మన్ నేర్చుకోండి, ఫ్రెంచ్ నేర్చుకోండి అని చెప్తున్నారు. చాలా సంతోషం. మన విద్యార్థులకు అన్ని భాషలు రావాల్సిందే. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రపంచంలో అవకాశాలు పొందడానికి అన్ని భాషలు రావాల్సిందే. కానీ మీరు విస్మరించిన ప్రధాన విషయం ఏమిటంటే మాతృభాష నేర్చుకోమని మీరు ఎక్కడ చెప్పలేదు. మీరు మాతృభాషలో చదువుకొని వచ్చారు. మీరు మాతృభాషలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. విద్యార్థులనేమో పరాయి భాషలు నేర్చుకోమంటున్నారు. ఆంగ్లం నేర్చుకోవాలి, జపాన్ నేర్చుకోవాలి, జర్మన్ నేర్చుకోవాలి, అన్ని భాషలు నేర్చుకొని ప్రపంచంలో అన్ని చోట్లకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి. ఇవన్నీ నేర్చుకునే నైపుణ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే మాతృభాష నేర్చుకుంటేనే వస్తుంది. కానీ మాతృభాష నేర్చుకోవడానికి మీ ప్రభుత్వం నియమించిన కమిటీ తెలంగాణ విద్యా కమిషన్ అది ఇచ్చిన రిపోర్ట్లో ఆ చైర్మన్ గారు చెప్పారు, 3వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల్లో కేవలం 6% మంది మాత్రమే 1వ తరగతి 2వ తరగతి పాఠ్యపుస్తకాలు చదవగలుగుతున్నారని చెప్పాడు ఆయన. అంటే దాని అర్థం 90%కు పైగా చదవటం రాయటం రావటం లేదు. ఏ భాషలో? మాతృభాషలో. తెలుగే రానివాడు ఇతర భాషలు ఎలా నేర్చుకుంటాడు? మేధస్సు ఎలా వికసిస్తుంది? మెదడు ఎలా పరిపక్వం అవుతుంది అనేది మనం సీరియస్గా ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు తెలుగు స్పష్టంగా రాయటం చదవటం రావాలంటే 1వ తరగతి నుంచి అక్షరాలను సరిగ్గా నేర్పించాలంటే 1వ తరగతి నుంచే తెలుగు పండితుడు పాఠశాలలో ఉండాలి, ఇంగ్లీష్ పండితుడు పాఠశాలలో ఉండాలి, హిందీ పండితుడు పాఠశాలలో ఉండాలి. కనుక అక్కడ సరిగ్గా మనం అక్షరాలను నేర్పిస్తే వాళ్ళు ఆ తర్వాత పైకి వచ్చాక సరిగ్గా చదవగలుగుతారు. అందుకే మీరు వెంటనే భాష అంటే తెలుగు భాష, తెలుగు భాష అంటే మన మాతృభాష వచ్చిన వాళ్ళందరూ ఎక్కడైనా ఏ భాషనైనా నేర్చుకోగలరు, ఏ భాషలోనైనా మాట్లాడగలరు. మీరు ధైర్యంగా మీ మాతృభాష మీకు వచ్చు కనుక ప్రధానమంత్రితో హిందీ మాట్లాడుతున్నారు, జపాన్ పోతే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఎందుకు? మీకు మాతృభాష సాధికారికంగా మాట్లాడగలరు కనుక. మరి ఆ మాతృభాష రాని విద్యార్థులు మరో పరాయి భాషని సాధికారికంగా ఎలా మాట్లాడతారనే ప్రశ్న మనకు సహజంగా ఉత్పన్నం కావాలి. ఇంకో మాట అన్నారు మీరు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళు. దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు, రాష్ట్ర మంత్రి అయ్యాడు, IAS పరీక్ష రాశాడు. ఇలాంటి చాలా విషయాలు. జూపల్లి కృష్ణారావు గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు, బ్యాంకులో ఉద్యోగం చేశారు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. అదేవిధంగా చిన్నారెడ్డి గారు మీరు సమావేశం పెట్టిన ఒకప్పుడు ఆ ప్రాంతపు ఎమ్మెల్యే, వనపర్తి ఎమ్మెల్యే, ఆయన ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాడు, అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. ఇవన్నీ బాగున్నాయి. ఇవాళ ఎందుకు దుద్దిల్ల శ్రీధర్ బాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవటం లేదు అనే ప్రశ్న మన ముందుకు వస్తుంది. చిన్నారెడ్డి గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, కృష్ణారావు గారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో మొత్తం తెలంగాణలో ఎంతమంది ఉన్నారో లెక్క తీసి ఒక్కసారి మీరు పరిశీలించండి, మీ దగ్గర పెట్టుకొని. 3 పేర్లు ప్రస్తావించారు, 3 సామాజిక వర్గాలకు సంబంధించిన. శ్రీహరి గారి పేరు కూడా ప్రస్తావించారు మీరు. ఒక 3-4 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళ పేర్లు ప్రస్తావించారు కదా. వీరి పిల్లలు లేదా ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ ఎందుకు లేరు అనే ప్రశ్న వేసుకుంటే మన ముందుకు వచ్చే సమాధానం ఏమిటంటే, ఉన్నత సామాజిక వర్గాల వారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నన్ని రోజులు ప్రభుత్వ పాఠశాలలు బాగున్నాయి. ఉన్నత సామాజిక వర్గాల వాళ్ళకి ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీకి వచ్చేసరికి అప్పుడు ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ యూనివర్సిటీ పతనావస్థకి వెళ్ళిపోయింది అనేది మన కళ్ళ ముందరి దృశ్యం. అందుకే మీరు ఒక జీవో తీసుకొచ్చే ఆలోచన చేయండి. అటెండర్ నుంచి IAS వరకు, గ్రామ సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు మన పిల్లలందరూ, మీ పిల్లలైనా, మీ మనవడైనా, మా పిల్లలైనా, ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి, ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తాం. మీరు జూబ్లీ హిల్స్లో మీ మనవన్ని చేర్పించండి. అట్లే మా పిల్లల్ని ప్రభుత్వ కళాశాలలో చేర్పిద్దాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల కళాశాలలో చేర్పిస్తే ఇవన్నీ ఎట్లా కలకలలాడో మనం చూద్దాం. ఒక విమర్శ కూడా ఉంది మనమైనా, ప్రభుత్వం జీతం అంటే ప్రజల డబ్బు, మీరైనా మేమైనా జీతం తీసుకొని పనిచేస్తున్నాం.
ప్రజల డబ్బు ప్రభుత్వం డబ్బు తీసుకొని పనిచేసే మనం మన పిల్లల్ని మాత్రం ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ కళాశాలలో చదివించడం లేదు అనే ఒక విమర్శ మనందరి మీద ఉంది. అందుకే మీరు ఒక జీవో తీయండి, చూద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం. మొదట ఇంక్రిమెంట్ లాంటిదో రకరకాల పద్ధతుల్లో ఎంకరేజ్ చేయండి. అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు మారుతాయి. ఉపన్యాసాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు మారవు, వ్యాసాలు రాయటం మూలంగా ప్రభుత్వ పాఠశాలలు మారవు, కళాశాలలు యూనివర్సిటీలు మారవు. మన సమాజంలో ఉన్న వాళ్ళందరి పిల్లల్ని అక్కడ చదివించే ఒక వాతావరణం ఏర్పడాలి. చదివించే వాతావరణం ఏర్పడాలంటే నాణ్యమైన బోధన చేసే టీచర్లు ఉండాలి, మౌలిక వసతులు ఉండాలి. అప్పుడే అక్కడ చేర్పించగలుగుతారు. అలాంటి వసతులు ఒక్కరోజుతో ఓం రీం చుం బుస్సుమని చేయడానికి ఇదేమి మంత్రం కాదు, మంత్రం ద్వారా సాధ్యమయ్యే పని కూడా కాదు. ఒక ప్రాసెస్లో భాగంగా నడవాల్సిందే. ఖచ్చితంగా ప్రాసెస్, మీరు అధికారంలో ఉన్నన్నాళ్ళు ప్రాసెస్ నడపండి. నిజంగా ప్రభుత్వ విద్యని బతికించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో అందరూ కలిసి చదువుకుంటారు కనుక విద్యార్థుల మధ్య ఐకమత్యం వస్తుంది, విద్యార్థుల మధ్య సోదరభావం వస్తుంది, విద్యార్థుల మానసిక ఐక్యత ఏర్పడుతుంది. అప్పుడు సమాజంలో ఇన్ని అడ్డంకులు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ పద్ధతిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళందరూ ముఖ్యమంత్రులు కాలేకపోయినా, అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు కాలేకపోయినా, కనీసం తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఉద్యోగం చేసుకొని తమ కుటుంబాన్ని పోషించగలిగిన నైపుణ్యాన్ని ఇచ్చే విధంగా అందరం కలిసి తీర్చిదిద్దుదాం, తయారు చేసుకుందాం. తెలంగాణ సమాజం భారతదేశంలో ఆదర్శ నమూనాగా ఉండాలి. ఆదర్శ నమూనాగా విద్యలో కూడా ఉండాలి. విద్యలో కూడా ఉండాలంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చేరడం కోసం వేరే రాష్ట్రాల నుంచి కూడా పోటీ పడడానికి ఒక సందర్భం వచ్చే రోజు కోసం అందరం ఎదురు చూద్దాం.